ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ కట్టాలి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ కట్టాలి. నిర్వహించాలి. మెడికల్ కాలేజీ కోసం జరుగుతున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం మెడికల్ కాలేజీని నిర్మించాలి. మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు. మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు. మెడికల్ కాలేజీ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. మెడికల్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. మెడికల్ కాలేజీ కోసం జరుగుతున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వండి. నిర్ణయంలో భాగంగానే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ పార్వతీపురం మన్యంతో పాటు అన్ని కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని నిర్ణయానికి వచ్చాడు. దీనివల్ల మన్యం జిల్లా లాంటి జిల్లా తీవ్రంగా ప్రజలు నష్టపోతారు. ఈ జిల్లాలో ఉన్నది గిరిజనులు, దళితులు, పేద ప్రజలే. ప్రైవేటు వైద్యం చేయించుకునే అవకాశం ఈ ప్రజలకు లేదు, ఆర్థిక అవకాశం. ప్రైవేటు వైద్యం అంటే ఒక్కొక్కసారి చూస్తుంటే ఇదేమైనా వైద్యమా, రాక్షస వ్యవహారంలా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా ప్రభుత్వమే కాలేజీని నిర్మించి నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాదు ప్రైవేటు యాజమాన్యంలో కాలేజీలు వచ్చాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉండే రిజర్వేషన్లంతా కూడా కళ్ళంతే. పైకి మనకి ఎన్ని చెప్పినా మోడీ ప్రభుత్వం చెప్పినటువంటి నిర్ణయం ప్రకారంగా రోస్టర్ ప్రకారంగా సీట్ ఇవ్వచ్చు, కానీ ఫీజు మాత్రం మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ చెప్పింది కట్టాలని చెప్పేసి అదొక పాలసీలు ఉంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరూ కూడా మెడికల్గా చదువుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి తక్షణమే ఈ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తూ పాలసీకి వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మాట ఎలాగున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ యాజమాన్యంలోనే కాలేజీలు నిర్వహించాలని డిమాండ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకటనిచ్చింది. అందులో పార్వతీపురం మన్యం జిల్లా మెడికల్ కాలేజ్ కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే 600 కోట్ల రూపాయలు ఇచ్చి పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్తే ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మొత్తం వైద్య సౌకర్యాలన్నీ మేము కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఈవేళ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అంటే ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకి దయాదాక్షిణ్యాలకు వదిలేయడమే. కాబట్టి ఇప్పటికే పేదలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ చదువుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ 10 కాలేజీలే కాకుండా రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలు అన్నీ కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దీన్ని పూర్తిగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది. కాబట్టి ఈవేళ ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ ఉందో ఈ కాలేజీని గవర్నమెంటే ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మాణం జరుగుతుంది. దాన్ని వెంటనే నిర్మాణం చేసి మెడికల్ కాలేజ్ వెంటనే నిర్మాణం చేసి ప్రభుత్వమే నడపాలని చెప్తాను. లేకపోతే మన్యం జిల్లాలో ఉన్న ప్రధానికాన్ని అందరినీ కదిలించి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.